Audio Jungle. भैया इधर आओ तो कुछ नहीं करेंगे बच्चे। హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ పెట్ లవర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సతీష్ సింగ్. బుల్లి కుత్తా పప్పీస్ గురించి చాలామంది అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో. వాళ్ళ కోసం ఈ వీడియో. బుల్లి కుత్తా పప్పీస్ హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది. బుల్లి కుత్తా స్పెషాలిటీ గురించి మీకు తెలుసు. కాపలా కాయడంలో దీన్ని మించిన బ్రీడ్ ఇంకోటి లేదు. ఇది ఇండియన్ బ్రీడ్, ఇండియన్ మ్యాస్టిఫ్ అని కూడా పిలుస్తారు. మన భారతదేశ ప్రాంతంలో మన క్లైమేటిక్ కండిషన్స్కి సరిపడా మంచి గార్డెనింగ్ డాగ్ కావాలి అంటే బుల్లి కుత్తాని మించిన డాగ్ లేదు. దీన్ని వూల్ఫ్ కిల్లర్ అని కూడా అంటారు. పూర్వకాలంలో కాపలా కాయడానికి రాజులు వీటిని వాడేవాళ్ళు. పెద్ద పెద్ద కోటలకి, తోటలకి ఎక్కువ ఏరియాని కవర్ చేసి వాటిని కాపాడడానికి బాగా ఉపయోగపడేవి. ఇవి పాకిస్తాన్, పంజాబ్ బోర్డర్లో ఫేమస్ అయినాయి. అందుకని దీన్ని పాకిస్తాన్ బుల్లి అని కూడా పిలుస్తారు. మన భారతదేశంలో ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో ఎక్కువగా వీటిని మనం ఈ మధ్యనే చూస్తున్నాము. గత 10 ఏళ్లుగా వీటి ప్రాముఖ్యత చాలా బాగా పెరిగింది సోషల్ మీడియా వల్ల. ఈ పప్పీస్ కావాలి అని అంటే మీరు కింద కామెంట్ చేయండి. ఓనర్ డీటెయిల్స్ మీకు ఇవ్వబడతాయి. మెయింటెనెన్స్ కాస్ట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది నార్మల్ బ్రీడ్తో పోలిస్తే. ఎందుకనంటే ఇది వెరీ లార్జ్ బ్రీడ్. ఫుల్లీ గ్రోన్ బుల్లి కుత్తా వచ్చేసి దగ్గర 80 కిలోల వరకు పెరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ వర్కింగ్ డాగ్, ప్యూర్లీ వర్కింగ్ డాగ్. కాపలా కాయడానికి, మన పశువులు వీటిని సంరక్షించడానికి దీన్ని వాడచ్చు. గార్డెనింగ్ డాగ్ అన్నమాట. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, తమిళనాడు, ఇప్పుడు మన తెలంగాణలో కూడా వీటి బ్రీడర్స్ పెరుగుతున్నారు. దాదాపుగా ఇది 400-500 ఏళ్ల క్రితమే ఈ డాగ్ గురించి మన రాజులు వాళ్ళు పెంచారని చరిత్ర చెప్తుంది. కొన్ని తమిళనాడు గుళ్ళలో విగ్రహాల మీద ఈ కుక్కని చెక్కారు అని కూడా తెలుస్తుంది. ఇది కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.